హలో అండి, అందరు బాగున్నారా? సో హాస్పిటల్లో ఇది థర్డ్ డే అనమాట. థర్డ్ డే డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. డాక్టర్ గారు చెప్పినట్టు సర్జరీ అయిపోయిన సెకండ్ డేనే అమ్మ నడిచింది అండ్ ఇంకా యూరిన్ పైప్ అన్ని పెట్టేశారు. ఈరోజు థర్డ్ డే అయితే ఇంకా సెలైన్లు కూడా అన్ని అయిపోయాయి. ఇంకా డిశ్చార్జ్ చేస్తున్నారు. 2:15 అయింది ఇప్పుడు టైం. అయితే మనకు ఫైనల్ బిల్లు కూడా వచ్చేసింది. మనం అనుకున్న ఆషామాషిగా వెళ్ళిపోవడం కుదరదు. అంతా ఒక సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. మనం డిశ్చార్జ్ అని చెప్పిన వాళ్ళ బిల్లు అన్ని ఫైనల్ చేసేసి మనం అమౌంట్ పే చేస్తే అప్పుడు వెళ్ళిపోవాలి. ఒకసారి చూసుకోవాలి ఏమేమి మర్చిపోయాం అనేసి, ఎందుకంటే ఒకసారి మర్చిపోతూ ఉంటాము. ప్రతి దాంట్లో కబోర్డ్స్లో కానీ అన్ని మనం ఎక్కడికైనా వెళ్ళామంటే మర్చిపోకుండా తీసుకెళ్ళాలి. ఇంకా ఇంకొంచెం పని అయితే ఉంది. ఇంకా అమ్మకి ఆ యూరిన్ పైప్ తీసేసి అమ్మ డ్రెస్ మార్చుకొని ఇంకా మేము బిల్ అది కట్టేస్తే ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట. అది విషయం. వెళ్ళిపోతే మనమైతే మర్చిపోతాం కదా, ఇంకా అన్ని చెక్ చేసుకోవాలి ఏ ర్యాక్స్లో ఏమైనా ఉన్నాయా లేదా అనేసి. బ్యాగ్స్ అన్ని ఇక్కడ పెట్టేసాము సర్ది. అది ఇంకా ఇక్కడ అంటే ఇంకా పేషెంట్కి సంబంధించినవి పెట్టాలి. ఇవి కూడా కొన్ని మిగిలిపోతే రిటర్న్ చేశారనమాట. ఇవి ఉన్నాయేమా? ఇవి యూజ్ చేసినాయా? ఇవి ఇవి ఎక్కడ పేషెంట్కి సంబంధించిన కిట్టే పెడతారు అన్నీ కూడా. ఇక్కడ ఏం లేవులే. ఇంకా ఇంకా అదిగోండి మా అమ్మ అయితే నైటీ మీద ఉంది. డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఆ శారీ ఒకటి పెట్టుకుంది రెడీగా. ఇంకా ఇది వచ్చేసి మా తమ్ముడికి సంబంధించిన బెడ్షీట్ ఒకటి, అదొకటి. ఇది హాస్పిటల్లో వాళ్ళు ఉదయం తెలుసా 5:30 కాడ నిద్ర లేపి ఇచ్చారు బెడ్షీట్. ఈలోపు మేము తెచ్చుకుని యూజ్ చేసుకున్నాము. దీని మీద నేను పనుకున్నా, మా నాన్న అక్కడ పనుకున్నాడు పాపం. మా అమ్మ బెడ్ మీద పనుకుంది. నైట్ ఇవ్వాల్సింది అయితే ఇప్పుడు ఇచ్చారనమాట. ఉదయం ఇచ్చారు, యూజ్లెస్ కదా. 2:15 డిశ్చార్జ్ అని చెప్పి ఇప్పుడు టైం 4:15 అవుతుంది. చాలా లేట్ అవుతుంది, ఎందుకంటే నర్సులు రావడానికి, ఆ యూరిన్ పైప్ తీయడానికి రకరకాలుగా ఒక రాగా నవ్వట్లేదు. డిలే అయితే అయిపోతుంది, అంత ఈజీ అయితే కాదు కదా. హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మేమైతే బుధవారం రోజు హాస్పిటల్కి వెళ్ళేసి బుధ, గురు, శుక్రవారం సాయంత్రానికి అయితే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిపోయాము. అది అమ్మని డిశ్చార్జ్ చేశారు. నిన్న ఇంటికి అసలుకి నా అదృష్టం బాగుండి మార్నింగ్ బస్సులో బుధవారం ఉదయం వామిటింగ్స్ అవ్వలేదు. ఆ రోజు టాబ్లెట్ కూడా వేసుకోవాలా. అసలుకి ప్రతిసారి నాకు జర్నీ స్టార్ట్ చేస్తున్నా అంటేనే ఇంట్లో బ్యాగ్ స్మెల్, లేకపోతే ఇంట్లో అట్టపెట్టల స్మెల్ కానీ, బస్కి వెళ్తుంటే అసలు ఆ సెన్సేషన్ తెలిసేది. ఈసారి జర్నీ స్టార్ట్ చేస్తున్నా అంటే నాకు అసలు ఆ సెన్సేషన్ లేదు. టాబ్లెట్ కూడా వేసుకోలేదు. భగవంతుడి దయ వల్ల ముందు నా వల్ల వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అదొక గొప్ప విషయము. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాక లేబర్ రూము కొంచెం కంఫర్ట్ గానే ఉంది. నాకు రెస్ట్ తీసుకోవడానికి. మా నాన్నకైతే లేదులే, నేను అందుకని జెంట్స్ ఉండనివ్వరు కాబట్టి. ఇంకా లేబర్ రూమ్ అయిపోయాక రూమ్ లోకి షిఫ్ట్ చేశాం. అంటే మనల్ని మన ఇష్ట ప్రకారం అడుగుతారు. కామన్ రూమ్ కావాలా, షేరింగ్ రూమ్ కావాలా, సింగిల్ రూమ్ కావాలా, లేకపోతే జనరల్ వార్డ్ కావాలని చెప్తారు. ఆల్రెడీ చెప్పా కదా, జనరల్ వార్డ్ 1600, షేరింగ్ రూమ్ 2500 అనుకుంటా, ఇద్దరే ఉంటారు. ఇంకా సింగిల్ రూమ్ అయితే 4500 విత్ ఏసీ. నాన్ ఏసీ 3500. ఆ రూమ్ తీసుకున్నాం. ఒకరోజు ఉన్నాము. 2 కల్లా అయిపోయింది. కానీ అంత ఈజీగా డిశ్చార్జ్ చేయలే. అంటే అన్ని ప్రాసెస్ ఉంటుంది కదా, లేట్ అయిపోయింది. ఇంకా సాయంత్రం కూడా టాబ్లెట్ వేసుకున్నాను నేను. సాయంత్రం మాత్రం నాకు డౌట్, ఎండగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వామిటింగ్ అవుతుందేమో భయంతో వామిటింగ్ సెన్సేషన్ అంటే జర్నీ సెన్సేషన్ ఉంటుంది కదా, జర్నీ సిక్నెస్ కోసం ఒక టాబ్లెట్ అయితే వేసుకున్నాను. మోషన్ సిక్నెస్ టాబ్లెట్ ఒకటి వేసుకున్నాను. వామిటింగ్స్ ఏం కాలేదు. హ్యాపీగా ఇంకా ధైర్యంగా ఒంగోలు డిపోలోకి వెళ్లే ముందే 50 రూపాయలు పెట్టి ఒక ఆలూ చిప్స్ ప్యాకెట్ ఒకటి కొన్నాను. మిఠాయి కొన్నా. మిఠాయి ఇంకా ఓపెన్ చేయలేదు. ఏందో స్పైసీగా తినాలనిపించింది నాకు, బజ్జీ టైప్లో. ఇంకా డిపోలో కూడా బజ్జీలు ఆనియన్స్ పెట్టుంటారు. తిందాం అని మనసు లాగుతుంది. కానీ మా నాన్నలో వామిటింగ్స్ అవుతాయి, వద్దమ్మా అన్నాడు. చెర్రీస్ కొనుక్కొని తిన్నాము. ఇంకా బస్ ఎక్కాక హాయిగా ఫస్ట్ అటు కూర్చున్నా. మా అమ్మ ఏమో ఇంకా మాటి దగ్గు వస్తుందని మా అమ్మ విండో సీట్ కోసం కొట్టుకుంటాం. మా అమ్మ అటు కూర్చుని, నేను కూర్చున్నా. మా నాన్న అటు మధ్యలో నేనున్నా. హాయిగా మా నాన్న ఒళ్ళో కాసేపు కొనుక్కుంటా, కాసేపు భుజం మీద కాసేపు కొనుక్కుంటా, కాసేపు కూర్చుంటా. ఎలాగోలా సాయంత్రం కూడా వామిటింగ్ కాలా. థ్యాంక్ యూ గాడ్ అగైన్. నిజంగా నాకు అంటే మీకేదో చెప్పడం కాదు కానీ నాకు ఈజీగా వామిటింగ్స్ అవుతాయి అనమాట. అసలు ఆ జర్నీ అంటేనే పడదు. అలాంటిది ఆర్టీసీ బస్సు కంఫర్ట్ గా ఉంది. అలా ఇంటికి వచ్చేసాము. నైట్ వచ్చేసరికి 9 అయిపోయింది అనుకుంటా. 8:30 ఏదో అయిపోయింది. టైం కూడా చూసుకోవాలా. ఇంటికి రావడం ఆలస్యం. అసలుకి ఎంతైనా ఇంట్లో మెయిన్ పర్సన్ కి చాలా రిస్క్. ఈసారి అమ్మ రెస్ట్ పొజిషన్ లో ఉంది కాబట్టి ఇంటికి రాగానే ముందు స్నానం చేసే టైం కూడా లేదు. రావడం, బ్యాగ్లు ఆడబెట్టడం, ఫోన్లు ఆడబెట్టడం,
ఇంకా వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి ముందు కడిగిన అంట్లు ఉన్నాయి మన అన్ని సర్దుకొని ముందు తాగడానికి కూలింగ్ నీళ్ళు కావాలి. ఇన్ని బాటిల్స్కి అయితే నీళ్లు పట్టి పెట్టి ఇంకా ఓపిక లేక ఒక 5 లీటర్ల క్యాన్ ఉంది ఏదైతే అదేందని అది కూడా పట్టి ఫ్రిడ్జ్లో వేసా. ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టా. ఇప్పుడు నీళ్లు పెట్టే పని అయితే లేదు. రాత్రికి అయితే నీళ్లు పట్టి పెట్టాను. కొంచెం అన్నం వండాను. ముందు నా బాడీ కూడా రెస్ట్ కోరుకుంటుంది, కానీ నాకు స్నానం చేసే టైం లేదు, ఓపిక లేదు. వెళ్ళి ముందు డ్రెస్ చేంజ్ చేసుకుని కాసేపు పడుకున్నా. వాటర్ బాటిల్ నీళ్ళు పెట్టాక మా నాన్న టిఫిన్ తెచ్చాడు. ఇడ్లీ తినేసి పడుకొని కాసేపు ఆగి అన్నం వండా. ఎందుకంటే ఇడ్లీ అమ్మవారికి తెచ్చుకున్నాము. అన్నం మా తమ్ముడు వస్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. అన్నం వండాను. ఇంకా అన్నం వండి కాసేపు పడుకొని టీ తాగాము. ఒక కప్పు టీ పెట్టుకొని తాగాము. ఇంకా రెస్ట్. నాకు విపరీతంగా బ్యాక్ పెయిన్ వస్తుంది. నాకు బ్యాక్ పెయిన్ ఎంత విపరీతంగా ఉన్నా అది ఇప్పుడు కూడా తెలుసా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకో నాకు అర్థం కాదు. తలంతా తిరుగుతుంది. నా ఫేస్ మీకు అర్థమైపోయింది. బ్యాక్ పెయిన్ ఇప్పుడు కూడా ఈ బ్యాక్ అంతా అసలు ఎంత పెయిన్ అంటే అంత పెయిన్ ఉంది నాకు. అది ఇంకా మార్నింగ్ లేచి ముందు ఏం చేశానంటే, నాకు ఇంకా నేను వన్స్ కిచెన్ లో కడుగు పెట్టానంటే మెయిన్ వర్క్స్ కన్నా అదర్ వర్క్స్ ఎక్కువ చేస్తూ ఉంటా. అమ్మనైతే రెస్ట్ పొజిషన్ లోనే ఉంచాను. డాక్టర్ అసలు అమ్మని కూడా రెస్ట్ తీసుకోవద్దని చెప్పారు. నువ్వు పనులు చేసుకో అని చెప్పారు. పనులు అంటే వంగకూడదు, బరువులు ఎత్తకూడదు. ఇంకా వంటగదిలోకి వెళ్ళాలంటే ఆ పనులు ఏమిటి ఉంటాయి కాబట్టి మేము వద్దని చెప్పాము. కొన్ని ఇదాక రెస్ట్ తీసుకో, కాకపోతే వాకింగ్ చేయమని చెప్పాము. తినమ్మా వాకింగ్ చేయి చాలు, అటు ఇటు తిరుగు అని చెప్పాము. ఇంకా ఉదయం కూడా టిఫిన్ తెచ్చారు మా నాన్న. ఈ లోపు నేనేం చేశాను, నిద్ర లేచి శుభ్రంగా కసు చింపుకొని అంట్లని సర్దుకొని టీ పెట్టుకొని తాగి, ఇంకా ఇవి ఉంటాయి కదా వాటర్ క్యాన్స్ మా ఇంట్లో 5 లీటర్స్ ఒకటి ఉంది, 10 లీటర్స్ 2 ఉన్నాయి, బబుల్ ఒకటి ఉంది, క్యాన్ ఒకటి ఉంది, రకరకాలు చాలా ఉన్నాయి మా ఇంట్లో. అవన్నీ శుభ్రంగా కడిగి పెట్టి, ఎందుకంటే నేను వెళ్ళాను కిచెన్ లోనే ముందు నీట్నెస్. ముందు ఆ వాటర్ పట్టే జగ్గు కానివ్వండి, చిన్న జగ్గు ఉంది, 5 లీటర్స్ ఉంది, 10 లీటర్స్ ఒకటి ఉంది, ఇంకా 20 లీటర్స్ బబుల్ ఒకటి ఉంది, క్యాన్ ఒకటి ఉంది, ఇంకా ట్యాప్ ఉన్నది, మొత్తం 6 ఉన్నాయి. ఇలాంటివన్నీ క్లీన్ చేసి పెట్టి వాటర్ బాటిల్స్ కూడా శుభ్రంగా నీళ్ళు పట్టి అలా చేసుకున్నాను. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ లో చాలా ఉన్నాయి. హాస్పిటల్ నుండి వచ్చిన బట్టలన్నీ బయట పడేశాను. అవన్నీ వాషింగ్ మిషన్ లో వేసి ఆరేస్తున్నా. ఈలోపు నేను స్నానం చేశాను. సాంబార్ ఇడ్లీ తెచ్చారు, అందరం తినేసాం మా నాన్న. కానీ నాకైతే చెప్తున్నా కదా, నేను ఎంత నీరసంగా, ఎందుకో నాకు అర్థం కావట్లా. అప్పటికి ఓఆర్ఎస్ కూడా ఒకటి తాగే తల తిరుగుతుంది, నాకు నీరసంగా ఉంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంకా మా నాన్న ఏం చెప్పంటే వంట ఏం చేయాలి అమ్మ తెస్తా అన్నాడు. అన్నం ఒక్కటి ఉండన్నాడు. చూద్దాం, కూరగాయలు కూడా ఏం లేవు చేయడానికి. ఇప్పుడైతే అన్నం ఒకటే వండేస్తాను. ఒక్కసారి నేను మా అమ్మతో అయితే మాట్లాడిస్తాను. మా కొంచెం తిరిగి పనుకో చెప్తా. ఇప్పుడు 10:30కి అయితే నేను ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు కదా, తర్వాత ఏం చేశారు? సెలైన్ కట్టారు, చేతులకి సెలైన్ కట్టారు, ఈ చేతికి సెలైన్ కట్టిన తర్వాత ముక్కుకి ఏదో ఆక్సిజన్ పెట్టారు. ఇంకా తర్వాత నాకేమీ తెలియదమ్మా. 10ంటికి అయితే అక్కడ దాకా తీసుకెళ్లారు. బయట ఆపరేషన్ థియేటర్ బయట చాలాసేపు వెయిట్ చేశాము. నిదానంగా తర్వాత వీల్ చైర్ లో తీసుకెళ్లిపోయారు. 10:30కి తీసుకెళ్తే ఏం చేశారు, ఫస్ట్ సెలైన్ కట్టారంట, తర్వాత ఆక్సిజన్ పెట్టారంట. ఇంకా తర్వాత మా అమ్మకు తెలియలా. తర్వాత మరి తెచ్చారు, ఏం చేశారు. తర్వాత పోయినసారి కాలు గంట ఆపరేషన్ చేసినప్పుడు నడుము మొత్తం చేస్తే తెలిసింది. ఇంక ఇక్కడ ఇప్పుడు ఈ ఆపరేషన్ చేసేటప్పుడు అసలు అది కూడా తెలియలా. నడుముకి ఇంజక్షన్ చేశారంట, అది నాకు తెలియదు. అది కూడా తెలియకుండా సెలైన్ కట్టేసరికి ఎక్కిపోయింది మా అమ్మకి. ఆ నడుముకి ఇంజక్షన్ చేసిన కూడా తెలియదు, కానీ మా నాన్న కనుక్కున్నారు. నడుముకి ఇంజక్షన్ చేశారంట. తర్వాత ఇంకా ఆపరేషన్ చేశాక నీకు ఎప్పుడు మెలకు వచ్చింది? వాళ్ళే తట్టి లేపారు. తట్టి లేపుతుంటే నాకు అసలు సోలో లేను, నాకు కళ్ళు తెరుస్తున్నాను కానీ ఏం అర్థం కాదు. ఆపరేషన్ థియేటర్ నుండి స్ట్రెచర్ లో కింద లిఫ్ట్ లో తీసుకొచ్చారు. కింద రూమ్ కి అయితే గ్రౌండ్ ఫ్లోర్ లోకి లేబర్ రూమ్ లోకి తీసుకొచ్చారు. లేబర్ రూమ్ లోకి వచ్చాక నీకు స్పృహ వచ్చింది? ఎప్పుడు లేబర్ రూమ్ లోకి వచ్చాక స్పృహ వచ్చి మంచిలు పోయింది అని మంచిలు పోయింది అంటుంది. ఎలా అనిపించింది మొత్తానికి హాస్పిటల్లో? నీకు వైద్యం ఎలా అనిపించింది? నీకేం బాగా, నువ్వు ఎప్పుడు రిస్క్ పడ్డావు చెప్పు? బాధ ఎప్పుడు అనిపించింది చెప్పు? బాధ అంటే ఆపరేషన్ రూమ్ లో పోయేటప్పుడు భయంగా ఉంటది. ఆపరేషన్ కానీ స్టార్టింగ్ లో క్యాన్ లో పెట్టేటప్పుడు నీకు బాధ అనిపించింది. తర్వాత ఇది పెట్టేటప్పుడు నొప్పి లేదు, కానీ ఫస్ట్ సారి పెట్టేటప్పుడు అది సెలైన్ ఫస్ట్ లేబర్ రూమ్ లో ఆపరేషన్ చేయక ముందు క్యాన్ లో పెట్టారు. అప్పుడు కొంచెం బాధపడింది, నేను ఏడ్చాను మా అమ్మని చూసి. టపడపడప కారిపోతుంది. కానీ తర్వాత ఆపరేషన్ అయిపోయాక నిన్న ఏసీ రూమ్ కి షిఫ్ట్ చేశాక ఇప్పుడు ఈ చేతి క్యాన్ లా ఉంది కదా, దానికి ఇంజక్షన్ ఎక్కిస్తుంటే బ్లడ్ పొడుగ్గా ఉంది. అది కొంచెం పొడుగ్గా, ఇదిగో ఇది పోలా, ఇదిగో వాసింది ఇప్పటికి. చెప్పేది నువ్వు, అది కొంచెం పొడుగ్గా ఉండడం వల్ల వేలాడుతుంది క్యాన్ లో. అది దానివల్ల ఏంటంటే బ్లడ్ క్లాట్ అయింది. అది ఆ నర్సుకి చెప్తున్నాము, క్లాట్ అయింది అన్నా కానీ ఆ వాంతను ఎక్కిస్తుంటే రివర్స్ కొట్టి ఆ ముఖం మీద పడ్డాయి కదా,
ఆ మొక్క మీద పడదా ఇంజెక్షన్ కూడా. ఇంకా ఈ చేతికి కాదులే అనేసి అంతవరకు ఆపేసింది, తీసేసి అంతవరకు ఆపేసి రైట్ హ్యాండ్ కి పెడదాం. ఇంకో నర్స్ వచ్చింది, ఆ నరాలేమో చిక్కక ఇక్కడ 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 పెట్టి ఒకసారి పొడిచింది, ఎదుగుతా ఉన్నారు. అసలుకి మళ్ళీ ఇక్కడ పొడిచింది, ఇక్కడ అక్కడ కూడా పొడిచింది. అక్కడ ఎతక్క ఇంకా ఆపేసి ఇంకా చిన్నది ఏదో ఇటు పెట్టేశారు, చిన్నది పెట్టేసి ఇంజెక్షన్స్ అవి చేసేసారు. అది రూమ్ ఎలా అనిపించింది? ఏసీ రూమ్ బాగానే ఉంది కానీ కాకపోతే అది వాసనలు ఒకటే మురుగుడు వాసనలు వస్తున్నాయి. హ్యాండ్ వాష్ చేసుకునే బేషన్ దగ్గర, టాయిలెట్లు. కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే సర్వీస్ బానే ఉంది, అంటే నర్సులు ఎప్పటికప్పుడు పిలిస్తే వస్తున్నారు. కాకపోతే నైట్ డ్యూటీలో కొంచెం ఇబ్బంది పడ్డాం. వాళ్ళు కూడా పాపం చేస్తున్నారు కదా, ఎంత రోజు నైట్ డ్యూటీలు చేసి. డాక్టర్ గారి సర్వీస్ అయితే బాగుంది. డాక్టర్ గారు అడగడం కానీ న్యూట్రిషన్ డైట్ డాక్టర్ కూడా ఒకరు వస్తూ ఉంటారు, ఇలా తినండి అవి తినండి ఇవి తినండి చెప్తూ ఉంటారు. తర్వాత అదే డైటీషియన్ ఆవిడ వస్తూ ఉంటారు. మధ్యలో కంప్లైంట్స్ తీసుకోవడానికి కూడా మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయని వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళే అడుగుతారు, వాళ్ళే మనం చెప్తామా మళ్ళీ వచ్చి వాళ్ళే అడుగుతారు ఏంది ఏం కంప్లైంట్ అది ఇదని. కాకపోతే ఒకటి అనిపించింది, 3rd floor లో మేము ఉన్నప్పుడు ఏంటంటే నర్సులు అవైలబుల్ గా లేరు, ఎత్తుక్కోవాల్సి వస్తుంది, బతినాడుకోవాల్సి వస్తుంది, యూరిన్ పైప్ మార్చడం అది. కాకపోతే హాస్పిటల్ మెయింటెనెన్స్ అంతా బాగుంది. కాకపోతే కొంచెం చిన్నది ఏంటంటే మనం రిక్వెస్ట్ చేసుకోగా ఆ యూరిన్ పైప్ మార్చడం కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ పిలిస్తే గానీ రూమ్ క్లీనింగ్ కి అలా రాలేదు అనమాట. అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రం మనం పిలవపోయినా వాళ్ళే వచ్చి క్లీన్ చేసుకోవడం, వాళ్ళే వచ్చి చెక్ చేసుకుంటా ఉండడం అవన్నీ చేస్తున్నారు. లేబర్ రూమ్ లో బాగుంది కానీ కొంచెం పైకి వెళ్ళాక కొంచెం డిసప్పాయింట్, అంటే ఏంటంటే పిలిస్తే గానీ రాలా. అయితే మొత్తానికి అయితే సర్వీస్ అయితే బాగానే ఉంది. సేఫ్ గా ఆపరేషన్ చేసి మమ్మల్ని అయితే డిశ్చార్జ్ చేశారు. థ్యాంక్ యూ కిమ్స్ హాస్పిటల్ కి, డాక్టర్స్ కి, అక్కడ ప్రతి నర్స్ కి, ఆయమ్మలకి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అంత పెద్ద హాస్పిటల్ అన్ని సేవలు అందుబాటులో ఉండడం వల్లే ఈరోజు మా అమ్మకైతే అది కుట్లు లేకుండా లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది గర్భాశయం అనేది తీసేయడం జరిగింది. గర్భాశయంలో కణితులు ఉన్నాయి, దానివల్ల అవయవం మొత్తం తీసేశారు. అది మనకి డబ్బాలో పెట్టి ఇచ్చారు, పచ్చడి డబ్బాలో పెట్టి. చూసావా అది? నువ్వు రియల్ గా చూడలేదు కదా, మా అమ్మ చూపించలేదు, వీడియోలో చూసింది మా అమ్మ. ఇంత డబ్బా దీంట్లో సగం, ఈ బాటిల్లో సగం డబ్బా అనమాట, కొంచెం పెద్దది ఇట్లా మన ఇంట్లో పప్పులు పడేసిన డబ్బా. ఆ డబ్బాలో లిక్విడ్ ఏదో మరి అది రెడ్ గా ఉంది, దానిలో పెట్టి ఇచ్చారు. ఆ కెమికల్ వాటర్ పంపించి మళ్ళీ రావాలి అది ఇచ్చారు. అసలు అది ఎంత ఉంది తెలుసా? దాంట్లో అసలుకి ఇంత పెద్ద బేబీ ఫామ్ అయ్యి ఎలా వస్తుందో, ఇది సృష్టి అండి, మిరాకిల్ అంతా. ఈ సృష్టి ఒక మాయ. అది మేమేమైనా ఇబ్బంది పెట్టాము హాస్పిటల్లో, నాన్న నేను. పాపం మా నాన్న అయితే చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇంకా నేనంటే ఏదో ఉండాలి మనిషిని అక్కడ, అంతే కదమ్మా. చెప్పు. అది మా నాన్న మా అమ్మ నలుగురం, మేము ముగ్గురం కూడా. మా తమ్ముడు కూడా వాళ్ళు చూస్తున్నాడు. రూమ్ లో నా కాడ మా అమ్మాయి ఉంది, మెడిసిన్ కి ఆ డాక్టర్ దగ్గరికి బిల్లులు కట్టేదంతా మా వాళ్ళు చూసుకున్నారు. అది అందరం అయితే చూసుకున్నాము. అది ఐకమత్యమే మహాబలం, మన కుటుంబమే మనకు సపోర్ట్. ఎప్పుడు కూడా నాకు బాగాలేకపోతే వీళ్ళు చూసుకోవాలి, వీళ్ళ బాగాలేకపోతే నేను చూసుకోవాలి, మా తమ్ముడు చూసుకోవాలి. బయట వాళ్ళు ఎవరు రారండి. మనం కడుపును పుట్టిన బిడ్డలు, తల్లిదండ్రులు పిల్లల సపోర్టు, పిల్లలు తల్లిదండ్రుల సపోర్టు. కానీ ఒకటి చెప్తా, ఈ మానవుడిగా మనం పుట్టాక ఒకరితో ఒకరు సహకారాలు ఉంటాయి. నేను ఎవరితో సంబంధం లేదు, నేను బతుకుతా అంటే అది అయ్యే పనే కాదు. తల్లిదండ్రులకు పిల్లలు కావాలి, పిల్లలు తల్లిదండ్రులు కావాలి, ఇద్దరికి. అదే ఈ సృష్టి అలా ఉంది. వన్స్ మనం భూమి మీద అడుగు పెట్టామంటే ఒకరికొకరు సహాయం చేయకుండా ఉండలేదు. ఎంత డబ్బులున్నా ఏదున్నా గానీ మనిషికి మనిషి సహాయం అనేది ఖచ్చితంగా అవసరమే. డబ్బు ఉండాలి, డబ్బు ఉంటేనే ఇది జరిగింది. ఇప్పుడు డబ్బు లేవనుకోండి, వాళ్ళ దగ్గర డబ్బులు నా దగ్గర లేవు, ఏం చేయగలం? ఏమి చేయలేవు. డబ్బు ఉండాలి, కుటుంబంలో మనకి ఐకమత్యం అనేది ఉండాలి. సో ఇది వాళ్ళ వీడియో. ఇంకేంటి మా సంగతి? ఇప్పుడు ఎలా ఉంది నీకు? బాగానే ఉంది. వాకింగ్ వచ్చేయి ఖచ్చితంగా. సాంబార్ ఇడ్లీ పెట్టాము, నిన్న రాత్రి ఇడ్లీ పెట్టాము, మధ్యాహ్నం రసం అన్నం పెడతాము, మజ్జిగన్నం అది పెడతాము, ఫ్రూట్స్ ఉన్నాయి, యాపిల్స్ తెచ్చాము, ఇంకా ఏమైనా తెస్తూ ఉంటాము. డాక్టర్ మనకి ఒక ఆహారానికి సంబంధించి కూడా ఒకటి ఇచ్చారు షీట్, ఏమేమి తినాలి అది అన్ని కూడా ఉన్నాయన్నమాట దాంట్లో. అది నేను చెప్తాను, అది విషయం. ఇది వాళ్ళ వీడియో. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ చెప్తున్నాను. ఆడవాళ్ళందరికీ కామన్ గా ఈ రోజులో ఈ ప్రాబ్లం వస్తుంది. మా ఇంటి పక్కన అంతకుముందు ఉన్న ఆంటీకి దాదాపు కొంతమంది కూడా తీసేసి ఉన్నారు ఇవన్నీ. చాలా మందికి, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి కానీ అందరికీ ఇది అనేది కామన్ గా జరుగుతుంది. ఎందుకు వస్తుందో ఈ సమస్య నాకు అర్థం కావట్లేదు. కానీ మనకు ఆడవాళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చినా గైనకాలజిస్ట్ ని సంప్రదించండి. మీకు డౌట్ ఉంటే 1-2 హాస్పిటల్ చెక్ చేసుకుని, క్రాస్ చెక్ చేసుకుని దానికనేది సర్జరీ దాకా వెళ్ళండి. అంటే ఒక్కరినే బ్లైండ్ గా నమ్మకూడదు. ఎప్పుడు కూడా 1 డాక్టర్ చూపించుకొని డౌట్ ఉంటే ఇంకో డాక్టర్ కూడా చూపించుకోవాలి ఖచ్చితంగా.
నెగ్లెక్ట్ చేయదు, ఏది కూడా మేమైతే నెగ్లెక్ట్ చేయలేదు. అది విషయం. ఇలా అయితే 3 రోజులు హాస్పిటల్లో స్పెండ్ చేశాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఆడవాళ్ళు మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. బై బై.